హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో వచ్చేసాయండి. అనుకోకుండా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏం స్నాక్స్ లేకపోయినా అప్పటికప్పుడు స్నాక్స్ కావాలని అడిగినా ఇలా ఇంట్లో ఈ రెండు వస్తువులు ఉంటే చాలండి, మంచి టేస్టీగా ఉండే మనం స్నాక్స్ అనేది రెడీ చేసేయచ్చు. అటుకులు, సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం ఒంటికి చలవనే, పిల్లలకి చాలా మంచిది. ఇవి రెండు ఉన్నాయనుకోండి, 10 నిమిషాల్లో స్నాక్స్ చేసేయచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బాండి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేయండి. అలాగే ఇలాంటి మనకి ఉంటాయి కదండి గరిటెలు, ఆ గరిటెల్లో ముందుగా నేను సగ్గుబియ్యం వేసుకొని వాటిని డీప్ ఫ్రై లాగా ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై అయిపోతాయండి. ఇవి దొడ్డు సగ్గుబియ్యం అనమాట. ఇవైతే కొంచెం మనం తింటున్నప్పుడు నోటికి పంటి కింద పడుతూ ఉంటాయి అన్నమాట. సన్న సగ్గుబియ్యం అయితే మనకి తెలియదు, దొడ్డు అయితే బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత అవి మంచిగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి. మనం పాప్కార్న్ అయితే ఎలా వేపుతామో అలా చక్కగా విచ్చుకుంటాయి. మనకు వేగినట్టు తెలిసిపోతుందండి. గుల్లగా కూడా వస్తాయి, అస్సలు గట్టిదనం అనేదే ఉండదు. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనము ఎన్ని సగ్గుబియ్యం కావాలంటే అన్నీ వేసుకోండి. అయితే ఇవి డీప్ ఫ్రై చేస్తేనే మనకి పువ్వులాగా విచ్చుకొని గుల్లగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేసి మనం ఫ్రై చేస్తే మధ్యలో గట్టిగా ఉంటాయండి. కాబట్టి డీప్ ఫ్రై చేయండి. ఎప్పుడైనా డీప్ ఫ్రై తింటే ఏం కాదండి, ప్రతిసారి తింటేనే ప్రాబ్లం. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇవి దొడ్డట్టుకులండి. దొడ్డట్టుకుల్ని కూడా అలాగే అదే గరిటెలు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. అయితే దొడ్డట్టుకులు లేకుండా పేపర్ అటుకులు ఉన్న వాళ్ళు మామూలుగా ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం షాలో ఫ్రై లాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేయాలనుకోండి, మీకు అటుకులు అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇవి దొడ్డట్టుకులు కాబట్టి నేను ఆయిల్లో వేసాను. మీ ఆప్షనల్, మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు అవి కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద ఫ్రై చేయండి. పల్లీలు మనము ఏ మిక్చర్ కలుపుకున్నా ఒక మంచి టేస్ట్ని ఇస్తాయి. కాబట్టి పల్లీలు తినేవాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు పల్లీలు, కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు, మనకి ఏది అనుకూలంగా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుప్పడి కరివేపాకు ఇలా మూత ఎందుకు పెట్టారనుకుంటున్నారా? పైకి చిత్తకుండా అండి. మనం ఎప్పుడైనా కరివేపాకు వేపుకున్నప్పుడు పైన మూత పెట్టామనుకోండి, పైన పడకుండా ఉంటుంది. ఇవన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారము, నేను పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువ వేసా, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది 1 స్పూన్ వరకు చాట్ మసాలా, అంతే అండి. ఇవి 3 వేసేసి చక్కగా అంతా కలిసేలాగా ఒకసారి చేత్తోనే అలా గిన్నెను పైకి కిందకి అన్నారనుకో ఈవెన్గా కలుస్తాయి అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా. ఒక్క 10 నిమిషాల్లో స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇవి అటుకులు, సగ్గుబియ్యం రెండు కూడా పిల్లలకి మంచివే. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్